మామా నాకు చాలా చాలా ఆశ్చర్యంగా ఉందిరా. ఆశ్చర్యమా? ఎందుకురా? జనరల్గా నేను తాగితేనే నువ్వు నన్ను తిడతావు. అలాంటిది ఈరోజు నువ్వే తీసుకొచ్చి తాగరా అన్నావు. అందుకు బావా, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఆ సంతోషాన్ని ఫ్రెండ్గా నీతో పంచుకోవాలనిపించింది. అందుకే ఈ పార్టీరా. రే, ఈరోజు చాలా మంచి రోజురా. అర్చన, నా అర్చన నాతో కాపురం చేయడానికి ఒప్పుకుందిరా. అందుకేరా బావ ఈ పార్టీ. రే, అలానే ఎక్కువ తాకు. ఇదే లాస్ట్ బీరు, సరేనా? అలాగేరా, ఆపేస్తా. చాలా మంచి వార్త చెప్పావు. అదిరిపోయే పార్టీ ఇచ్చావు. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. బావా, ఇన్నాళ్ళు నేను అర్చన కాపురం చేసినట్టుగా నటించానురా. కానీ ఇప్పుడు నిజంగా కాపురం చేస్తున్నానంటే మనసుకి అసలు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేనురా. ఈరోజు నీలో చాలా మార్పు కనిపిస్తుందిరా. ఇంతకు ముందెప్పుడు నిన్నెంత సంతోషంగా చూడలేదు. అవునరా బావా, ఈరోజు నేను నిజంగా చాలా ఆనందంగా ఉన్నానురా. రే, ఇన్నాళ్ళు అర్చన నాతో చాలా అయిష్టంగా ఉండేదిరా. అలాంటిది నాతో కాపురం చేస్తాను అంటే నిజంగా తన మనసులో నాకు స్థానం వచ్చినట్టే కదరా. తను పాత విషయాలన్నీ మర్చిపోయినట్టే కదరా. బాధంటే ఎలాగో అలాగా నా మనసులో దాచేసుకుంటానురా. అది నాకు అలవాటే. కానీ సంతోషం అది బయటికి చెప్పేసుకోవాలరా. చెప్పేసుకుంటేనే మనసుకి హాయిగా ఆనందంగా ఉంటుందిరా. అందుకే రే పార్టీ. ఇది పార్టీయా? భలే చెప్పావురా. నేను రెగ్యులర్గా తాగేదే 2 బీర్లు, దాన్ని నువ్వు పార్టీ అంటున్నావా? కానీ సరే, ఇదే పార్టీ. ఏది ఏమైనా ఆశ్చర్యంగానే ఉందిరా. ఏమైంది బావా? బీరుకి ఆశ్చర్యం ఆశ్చర్యం అంటున్నావేంటి? అది ఆశ్చర్యం పార్ట్ 1, ఇది ఆశ్చర్యం పార్ట్ 2. ఆశ్చర్యం పార్ట్ 2నా? అదేంటి? తల్లి, తండ్రి, తమ్ముడు, చెల్లి అందరూ కలిసి ఉండేది గుడి లాంటిది ఇల్లు అనేవాడివి. ఇప్పుడు ఎలా వాళ్ళందరినీ వదిలేసి ఇంట్లోంచి బయటికెళ్ళి ఏరే కాపురం పెట్టడానికి ఒప్పుకున్నావురా? నన్ను ఏం చేయమంటావు బావా? నేను మా ఇంట్లో వాళ్ళందరితో వెళ్ళనంటే వెళ్ళనని మొండిగా ఉన్నాను. కానీ నేను వెళ్ళకపోతే వాళ్లే ఇంట్లోంచి వెళ్ళిపోతానన్నారు. అందుకే వేరే దారి లేక ఒప్పుకున్నానురా. ఓహో, అంటే వాళ్ళు నీ సెంటిమెంట్కి రివర్స్ గేరేశారన్నమాట. అంతేకాదురా, ఒకవేళ మేమందరం కలిసి ఉంటే రేపు మళ్ళీ మా అమ్మకి అర్చనకి ఏవైనా గొడవలు జరగచ్చు. కలిసుండి గొడవలు పడ్డం కంటే దూరంగా ఉండి అందరం సంతోషంగా ఉండడమే మంచిదనిపించిందిరా. అదీగాక ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటేరా, నేను గనక విడిగా ఉంటే నేను సంపాదించే సంపాదన మా ఇంట్లో వాళ్ళకి ఖర్చు పెట్టచ్చని మా మామగారు వాళ్ళు అన్నారా. అందుకే ఒప్పుకున్నానురా. బావా, విడిగా వెళ్తున్నానంటే నేను వేరే ఊరు వెళ్ళిపోవట్లేదు కదరా. జస్ట్ ఓ 4 ఇళ్ళ అవతల ఉంటున్నానంతే. పొద్దునుంచి రాత్రి దాకా మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉండి రాత్రి పడుకోవడానికి మాత్రం మా ఇంటికి వెళ్తాంరా. దీనికి వాళ్ళు ఒప్పుకుంటేనే నేను అన్నిటికీ ఒప్పుకుంటానన్నాను. రే, అర్చనంటే నాకు అభిమానమేరా. దాంతోపాటుగా నా కుటుంబం కూడా నాకు ముఖ్యంరా. గుడ్, వెరీ గుడ్ గోపి, వెరీ గుడ్ డిసిషన్. కీప్ ఇట్ అప్. సారీ, నాకు సింగిల్ బీర్ కంప్లీట్ అవగానే లాంగ్వేజ్ డిఫరెన్స్ బూతులు వస్తుంటాయి. అవి నువ్వేం పట్టించుకోకు, ఓకేనా? అవును బావా, అర్చన కాపురానికి వస్తుంది. ఓకే, అసలు నువ్వు అర్చనతో ఒక్క మాటనే మాట్లాడావా? అది లేదురా, నేను అసలు వాళ్ళ ఇంటికే వెళ్ళలేదు. చా పోరా, నువ్వు చేదొస్తాడు. వెళ్ళలేదు గిళ్ళలేదు అంటావు. వెళ్ళాల్సిన అవసరం ఏంటి? శాటిలైట్ కనెక్షన్లు ఉన్న ఈ రోజుల్లో కాలినడక తిప్పనంట్రా. జస్ట్ డ్రాప్ యువర్ రూపీ,
టాకే టాకే. అయినా నీ దగ్గర సెల్ ఫోన్ ఉంది కదరా, తీ. ఒరేయ్ వద్దురా, ఫోన్ చేస్తే బాగుండదేమో. భార్య భర్తల మధ్య బాగోగులేంట్రా, భయపడితే బాగుపడలేవురా. తీరా ఫోన్ తీ, చేయరా ఫోను. అరే తీరా ఫోను, రేయ్, వద్దురా. చేయరా ఫోను. అది కాదు అరే ఇలా ఎవరా బావా, ఏ, బావా ఉండు. ప్లీజ్ ఉమ్, బావా వద్దులేరా. రే బాగుండదేమో. రేయ్ రింగ్ అవుతుందిరా, మాట్లాడరా. ఆ, హలో రే మా అత్తగారు. మాట్లాడరా. హలో ఎవరండి మాట్లాడేది? హలో ఎవరండి? వీళ్ళకేం పని పాట ఉన్నట్లేదు. ఏంట్రా మాట్లాడవా. రే ఆ. అవతల మా అత్తగారా, ఎలా మాట్లాడేది? అత్తయ్య కదరా, దెయ్యము భూతము రాక్షసు అన్నట్టు అంత భయం దేనికిరా. నన్ను గోపి నన్నొచ్చుగా. ఓకే ఓకే, నేను మళ్ళీ ట్రై చేస్తానండి. రే వద్దులేరా. రేయ్ రింగ్ అవుతుందిరా. హలో హలో ఎవరండి? ఎవరు కావాలి? ఏంటి అసలు ఫోన్ చేసి మాట్లాడరు? రే మళ్ళీ ఆవిడేరా. అయితే అయ్యింది. నేను గోపిని అర్జున్తో మాట్లాడాలి, కొంచెం పోనివ్వండి అను. ఆ, ఆ, మాట్లాడరా. ఆ, వీళ్ళేంటి ఫోన్ చేసి అసలు మాట్లాడరు? ఏమనుకుంటారో? హలో వినిపించడం లేదా? కావాలని నాటకాలు ఆడుతున్నట్టున్నారు. ఆ, 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 హలో ఆ. పెట్టేసిందిరా. మంచిది, పెట్టగా అలా చెవి దగ్గర పెట్టి కూర్చుంటదా. నీ పద్ధతి నాకే ఇబ్బంది కలిగిస్తుంది. రే మరీ ఇంత మంచితనం పనికిరాదురా. బిందాస్గా కాకపోయినా మరీ బుద్ధిగాళ్ళైతే ఎలాగరా. భార్యతో మాట్లాడేటప్పుడు భయపడేవాడిని నిన్నే చూస్తున్నాను రా. అర్చన అంటే నీకు ఇష్టం, నువ్వు తాలిగెట్టిన భార్య, ఆమెతో మాట్లాడటానికేంట్రా. రై ఇలా ఎవరా, ఇలా ఇవ్వ. హలో రే నువ్వు లక్కీరా, వర్కౌట్ అయింది. అవతల అర్చన మాట్లాడుతుందిరా. హలో ఆ ఫోన్ ఇటివే అర్చన. హలో ఫోన్ చేస్తారు, మాట్లాడి చావరు. ఎంతసేపని అరవాలి? ఎవరు మాట్లాడుతున్నారంటే చెప్పరే? ఎవరు కావాలో చెప్పొచ్చుగా. నాటకాలు ఆడుతున్నారు, నాటకాలు. మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, జాగ్రత్త. చిచి ఎవరమ్మా? ఎవరో పని పాటలేని వెధవులు. ఉలుకు లేదు పలుకు లేదు. వెళ్ళు, వెళ్ళి పడుకో. ఏంట్రా కష్టం రా, చాలా కష్టం రా. రేయ్ నీ ప్రేమ కోస నా చెవుల్లో రింగుమని రక్తం కారలో చేస్తున్నా గాని నువ్వు మాట్లాడలేవురా. నీ జాతకం అంతే. అరే బావా, బీర్ అయిపోయింది, బారు తెరిచే ఉంది. ఒక్క బీర్ ఇప్పిస్తావా? సర్లే సర్లే, అలా చూడుకో, నాకు దిగిపోయింది. నీ కోపం ఎక్కువైంది కదా. సర్లే పద, టైం అయిపోయింది. జాగ్రత్త రేయ్. దిలీప్,
పాలు. థ్యాంక్ యూ. నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఇఫ్ యూ డోంట్ మైండ్. కావ్య క్యారెక్టర్ ఎలాంటిది? ఏంటి సడన్ గా ఈ టాపిక్? ఈ ప్రశ్నకు ఆన్సర్ అవసరమా? అసలు ఈ ప్రశ్న అనవసరం అనుకుంటాను. లేదు దిలీప్, ఒక అమ్మాయి క్యారెక్టర్ ఇలా కూడా ఉంటుందా అని నాకు చిన్న డౌట్. కావ్య గురించి ఏ టాపిక్ ఇంట్లో రాకూడదు, మాట్లాడకూడదని చెప్పింది నువ్వే కదా. మరి నువ్వే కావ్య గురించి మాట్లాడుతున్నావు ఎందుకు? లేదు దిలీప్, మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. నువ్వెంత డీసెంట్ పర్సన్వి, జెంటిల్మ్యాన్వి, కానీ ఆమెందుకు నీ గురించి లేని పనివని మాట్లాడుతుంది, ఏదేదో చెప్తుంది. ఎందుకని? మా ఆఫీస్లో అందరూ గ్రూప్స్గా నీ టాపికే చర్చించుకుంటున్నారు. టోటల్గా నీదే సబ్జెక్ట్. ముందు మ్యాటర్ తెలియక ఏంటా అని ఎంక్వైరీ చేశాను. ఆవిడ నీ గురించి చెప్పిన విషయాలేంటో తెలుసా? నువ్వు అలాంటి వాడివని, ఇలాంటి వాడివని స్టోరీస్ మీద స్టోరీస్ చెప్పి నీ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తుంది. పర్టికులర్ గా లేడీస్ విషయంలో యు ఆర్ సో బ్యాడ్. అమ్మాయి కనబడగానే క్లోజ్ గా మూవ్ అవ్వడం, ఆమె క్యారెక్టర్ క్లోజ్ చేయడం, ఇష్టం ప్రేమ అంటూ లెక్చర్లు ఇవ్వడం, తర్వాత యూజ్ అండ్ త్రో పద్ధతులు పాటించడం, అవి నీ గురించి కావ్య చేసే కామెంట్స్. వన్ సైడ్ లవ్ ని పెంచుకొని నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడి, నిరాశపడి, బోర్లా పడి ఏడ్చిన అమ్మాయి నీ గురించి చేసే ప్రచారం ఇది. యునో, ఆల్రెడీ ముగ్గురిని లవ్ చేసిందట. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లని. ఓ అమ్మాయి ముగ్గురితో ప్రేమ. దాన్ని లవ్ అనే అంటారా? ఆమెమనే ఈనాటి ద్రౌపదా? ఆ లవ్ మ్యాటర్ నీకు తెలుసా? ఒకటి పబ్ లవ్, ఇంకొకటి పర్స్ లవ్, మరొకటి పర్సనల్ లవ్. ఈ విషయాలన్నీ ఆఫీస్లో ది గ్రేట్ కావ్య గురించి స్టాఫ్ గుసగుసలు. ఆ దిలీప్, నీకు తెలుసా 2 months బ్యాక్ షీ గాట్ అబార్షన్. పాపం, నీకేం తెలుసు? ఇవన్నీ ఎలా తెలుస్తాయి? అయినా అలాంటివి నువ్వు పట్టించుకో కదా. నీ జాబ్, నీ లైఫ్ స్టైల్ యాజ్ డిఫరెంట్. అయిపోయిందా? స్టోరీ మొత్తం పూర్తయిపోయిందా? లేకపోతే ఫర్దర్ సిట్టింగ్స్ ఏమన్నా, అదే మార్పులు చేర్పులు, సీన్ ఎక్స్టెన్షన్, సీన్ చేంజ్లు, ఆ స్క్రీన్ ప్లే ఆల్టర్నేషన్స్, 11th hour చేంజెస్, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? లేవుగా. చూడు దర్శిని, నా దగ్గర అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేయకు. అబద్ధమా? నో, నాకేం అవసరం? చూడు దర్శిని, కావ్య గురించి నాకు బాగా తెలుసు. నీ కహానీలు నాకు చెప్పొద్దు. మా ఫ్రెండ్షిప్ని చెడగొట్టడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి నువ్వు చీప్ కాకు. గెట్ లాస్ట్. ఏంటి, ఇద్దరు గోడు పలుకుని మాట్లాడుతున్నారా? ఒకే విధంగా రియాక్ట్ అవుతున్నారు? నోనో, వీళ్ళ మధ్య దూరం పెంచాలి, పెంచి తీరాలి, ఖచ్చితంగా పెంచి తీరాలి. నాశనం, అంత సర్వనాశనం అమ్మా. ఊరుకవి, గుళ్ళ నుంచనేంటి ఆ మాటలు? ఎక్కడి నుంచున్నా ఉన్న మాటే కాని లేని మాట కాదమ్మా. కడుపులో దాచుకోలేక చస్తున్నానమ్మా. ఎన్ని తిప్పులు పడ్డావు, ఎన్ని కష్టాలు పడ్డావు. ఆ భాగ్యాన్ని నువ్వు తీసుకురా, ఇటు మా అత్తని నేను తీసుకొస్తాను. ఇద్దరి మధ్య మంట పెడదాం, ఆ అర్చన కాపురంలో చిచ్చు పెడదాం, దాని సంతోషాన్ని బూడిదపాలు చేద్దాం అనుకున్నాం. కానీ మన ప్లానే బూడిదయింది. అన్నీ అనుకున్నట్టే జరిగి ఆఖరి నిమిషంలో తడిసిన టప్పాసులా తుస్సుమంది కదమ్మా. ఛీ! అయినా ఆ గోపి వేరే కాపురం పెట్టడానికి తూచంటాడనుకుంటే గంగిరెద్దులా తలాడించాడు. అన్ని కండిషన్స్ కి అలాగేనన్నాడు. వచ్చే గురువారమే పాలు పొంగిస్తున్నారట. అదే గనక జరిగితే ఆ అర్చన జీవితంలో సంతోషం, మన మోహాన ఏడ్చి కడుక్కోవడానికి చెంచా నీళ్లు మిగులుతాయి. ప్లాన్లన్నీ వేస్ట్ అమ్మా. నిజమేనే, కానీ నేనే చేసేది? గుళ్ళో ప్రదర్శనలు చేస్తూ కూర్చోనా? నాకు చెప్పలేనంత బాధగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీకర్థమైనా అర్థం కాకపోయినా నువ్వు ఎలా చేస్తావో ఏం చేస్తావో నాకు తెలీదమ్మా. ఈ రోజు పంచాయతీలో వాళ్ళిద్దరిని విడదీశామని మనిద్దరం చంకలు గుద్దుకున్నాం. కానీ ఇవాళ్టితో నాకు అర్థమైంది ఒకటమ్మా, వాళ్ళిద్దరినీ కలపడానికి ఓ గ్రూప్ ట్రై చేస్తోంది. ఆ గ్రూప్ వేసే ప్లాన్లు పారకుండా నువ్వే చేయాలి. ఒప్పుకోవడానుకున్న గోపి ఒప్పుకునే పరిస్థితి ఎలా తెచ్చాడే? అసలు అర్థం కాని విషయం ఒకటుంది. వేరే కాపురానికి నో అంటాడనుకుంటే
ఇన్ని కండిషన్స్ కి ఎస్ అని ఎలా అన్నాడే? ఆ గోపి ఒక వేస్ట్ ఫెలో అమ్మా. ఎంతసేపు అర్చన 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 అని దాని లోకంలోనే ఉంటాడు. ఏం మాయ చేసిందో కాని మొత్తం దాని మాయలో పడిపోయాడమ్మా. దానికోసం వాడేం చేసినా అందులో ఆశ్చర్యం లేదు. కానీ ఈ భాగ్యం ఎలా ఇస్తుందమ్మా? అదే అర్థం కాక జుట్టుపి. అమ్మా, ఆ భాగ్యం వస్తోంది.